జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ కొనసాగుతా ఉంది. మందకోడిగా మాత్రం పోలింగ్ జరుగుతున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తా ఉంది. మనము ఇప్పుడున్నటువంటి ప్రాంతము మధురనగర్ కు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నాము. మధురనగర్ కు సంబంధించినటువంటి ఈ యొక్క పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడికి ఇప్పుడిప్పుడే కొద్దిగా జనాలు అయితే ఓటర్లు అయితే చేరుకుంటున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఈ పోలింగ్ సంబంధించినటువంటి కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే 10:30 వరకు అంటే 7 గంటల నుంచి 10:30 మధ్యలో జరిగినటువంటి పోలింగ్ లో మాత్రము కేవలం 12% మాత్రమే పోలింగ్ నమోదైనట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతా ఉంది. 12% అంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసాము. ఈసారి పోలింగ్ పెరుగుతుంది, ఎందుకంటే కొత్త ఓటర్లు ఎక్కువగా నమోదు చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా చెప్తా ఉన్నాము. ఒకసారి ఓటు వేసి వస్తున్నటువంటి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది సార్ లోపల ఏర్పాట్లు ఎలా చేస్తారు? చాలా బాగుంది. రష్ పోలింగ్ బూత్ ఎక్స్ట్రా అంటే చాలా సఫిషియెంట్ గా పెంచడం, రష్ లేదు, అయిపోయింది మంచిగా. ఏమైనా డిమెరిట్స్ ఉన్నాయా? ఏం లేదు, చాలా మంచిది. మీరు ఓటు వేసారు కదా, ఓటు వేసి వస్తున్నటువంటి వాళ్ళు చాలా అంటే నీట్ గా ఏర్పాటు చేశారు. చాలా నీట్ గా ఉంది. సిఐఎఫ్ కూడా ఉంది ఈసారి, లాస్ట్ టైం లేదు, ఈసారి సిఐఎఫ్ కూడా ఉంది. చాలా సెక్యూరిటీ మస్తు ఉంది. డ్రోన్ తో పాటుగా డ్రోన్ ఉపయోగించి మరి ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. డ్రోన్ ఉపయోగించి పర్యవేక్షణ చేసేటువంటి విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. కొత్తగా నమోదు చేసుకున్నటువంటి కొంతమంది ఓటర్లు కూడా ఇప్పుడిప్పుడే లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. వారి యొక్క ఓటు హక్కు ఎవరికి పడుతుందనే దానిపైన కూడా విజయావకాశాలు ఉంటాయన్నటువంటి మాటను పదే మనం చెప్తా ఉన్నాం. ఎందుకంటే దాదాపు 30,000 పైచిలకు కొత్త ఓటర్లు నమోదు చేసుకోవడం జరిగింది. దాని వలన విజయావకాశాలను తారుమారు చేసేటువంటి శక్తి కొత్తగా ఓటు నమోదు చేసుకున్నటువంటి వారికి రావడానికి అయితే అవకాశం ఉంది. ఇంకా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో దాదాపుగా 4,01,365 ఓట్లు అయితే ఉండడం జరిగింది. దానిలో దాదాపుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎంత పోలింగ్ పర్సెంటేజ్ వస్తుంది అనే దానిపైనే ఒక అంచనాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. 58 మంది పోటీలో ఉన్నారు. 58 మంది పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఎలాంటి పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుంది అనే దానిపైనే ఈ యొక్క పోలింగ్ పర్సెంటేజ్ పైనే విజయావకాశాలను అయితే మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే ఓటర్లు అయితే చేరుకుంటా ఉన్నారు. ఓటర్లు వారి వాహనాలలో వస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. దాదాపు 18 ఇయర్స్. అమ్మ ఓటు వేసారా? ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయా? ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఓటు వేసినటువంటి ఇంకేమైనా డిమెరిట్స్ ఉన్నాయమ్మా లోపల? ఏం లేదండి, బాగానే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఓటు వేసి వస్తున్నటువంటి వాళ్ళైతే వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి చిత్రాన్ని చూపిస్తూనే ఆ ఏర్పాట్ల విషయంలో మాత్రము చాలా బాగున్నాయి అన్నటువంటి మాటనైతే చెప్తా ఉన్నారు. పోలీసులు కూడా ఇక్కడ పహారా కాస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. పోలీసులు భారీగా వారి యొక్క పహారాన్ని అయితే మోహరించడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా ఉన్నటువంటి బ్యాంకులను కూడా మూసేయించినట్టుగా చెప్తా ఉన్నారు. స్థాయిలో 144 సెక్షన్ ని ఈ యొక్క అయితే ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏమైనా షాప్స్ ఓపెన్ చేసినటువంటి నేపథ్యంలో వాటిని కూడా ఆపేటువంటి అంటే వాటిని మూసేయించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. డ్రోన్ తో దృశ్యాలను కూడా చూడొచ్చు. డ్రోన్ ద్వారా పర్యవేక్షణ కొనసాగుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. పూర్తిగా ఈ యొక్క ఎలక్షన్స్ అనేది మాత్రము చాలా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పోలీసులు అయితే మనకైతే చెప్తున్నటువంటి విషయాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడిప్పుడే ఓటు హక్కు వినియోగించుకొని బయటకు వస్తున్నటువంటి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఓటు వేసారా? ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? మంచిగా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు కదా? అమ్మ ఓటు వేసారా మీరు? ఓటు హక్కు వినియోగించుకొని బయటకు వస్తున్నటువంటి వాళ్ళని కూడా మనం చూడొచ్చు. ఇప్పుడిప్పుడే ఓటు హక్కు వినియోగించుకోవడానికి లోపలి వైపుగా వెళ్తున్నటువంటి వారిని కూడా మనం చూడొచ్చు. పోలీసులు అయితే భారీ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. లోపల కూడా మనం చూడొచ్చు పోలీస్ పహారా, అటు సిఆర్పిఎఫ్ జవాన్లకు సంబంధించినటువంటి పహారాన్ని చూడొచ్చు. ఎలక్షన్స్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఏర్పాట్లను అయితే చేసినటువంటి సందర్భాన్ని అయితే లోపలి నుంచి వస్తున్నటువంటి వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. 144 సెక్షన్ ను ఏర్పాటు చేసి ఈ యొక్క
ఎలక్షన్ అయితే కొనసాగిస్తున్నారు. వారి యొక్క పిల్ల పాపలను కూడా ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడో కూర్చుండబెట్టి ఓటు హక్కును వినియోగించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనమైతే చూస్తా ఉన్నాం. ఏది ఏమైనా మాత్రము 3 పార్టీలు, అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ అలాగే బీజేపీ 3 పార్టీలు కూడా వారి యొక్క శ్రేణులలో ఉత్తేజం నింపుతూ ప్రచారం అయితే చేయడం జరిగింది. చివరికి పోలింగ్ డేట్ రానే వచ్చింది. పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భాన్ని తొలి వెలుగు స్క్రీన్ పైన మీరు ఎక్స్క్లూజివ్ గా చూస్తా ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.